ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. నగరంలో పెట్రోల్ వాహనాల వాడకాన్ని తగ్గించి 2030 నాటికి ఢిల్లీని పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాల నగరంగా మార్చడమే లక్ష్యంగా కొత్త ఈవీ పాలసీ ముసాయిదాను విడుదల చేసింది. ఈ ప్రణాళిక ప్రకారం 2027 జనవరి 1 నుండి కొత్త పెట్రోల్ మరియు సిఎన్జి ఆటోల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తారు. అలాగే 2028 ఏప్రిల్ 1 నుండి పెట్రోల్ టూ వీలర్ల రిజిస్ట్రేషన్లు కూడా పూర్తిగా నిషేధించనున్నారు. ఢిల్లీలో శీతాకాలం నాటి కాలుష్యానికి వాహనాల ఉద్గారాలే 23% కారణమవుతున్న నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలను ఈవీల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. మొదటి ఏడాదిలో ఈవీ టూ వీలర్ కొనేవారికి 30,000 వరకు సబ్సిడీతో పాటు రోడ్డు ట్యాక్సు, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి మినహాయింపు లభించనుంది. పాత పెట్రోల్ వాహనాన్ని తుక్కుగా మార్చి కొత్త ఈవీ కొంటే అదనంగా 10,000 రూపాయలు నగదు ప్రోత్సాహం కూడా అందుతోంది. ఛార్జింగ్ సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా ప్రతి ఈవీ డీలర్ వద్ద పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటును కూడా తప్పనిసరి చేశారు. ఈ ముసాయిదాపై ప్రజలు 2026 మే 1 వరకు తమ అభిప్రాయాలను తెలపవచ్చని, ఆ తర్వాతే ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేస్తుందని తెలిపారు.